రేపు శనివారం రోజున రహస్యంగా ఆవాలను ఈ ప్రదేశంలో విసిరేయండి. ఇలా విసిరేయటం వల్ల మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. శనివారం రోజున ఆవాలతో ఈ పరిహారం చేస్తే అండి మీకు మంచి ఫలితాలు వస్తాయి. దరిద్రాలనే కాదు, దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆవాల పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం ఏంటంటేనండి చాలా ఈజీ పరిహారం, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. శనివారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో ఆవాలతో పరిహారం చేస్తే మనకు తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనం ఫలితం పొందుతాము. 100% ఫలితం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. శనివారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏంటంటే కనుక ఇంకా మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడానికి కూడా చక్కగా ఆవాలు పనిచేస్తాయండి. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటేనండి మనం శనివారం పూట ఆవాలతో పరిహారం చేస్తాం కదా, చాలా అద్భుతాలను మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇవేంటంటే కనుక కొంచెం బ్రౌనిష్గా ఉంటూ ఉంటాయి. అంటే కొంచెం ఇక్కడ చూపించే విధంగా కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ వీటికి ఏంటంటే కనుకనండి శక్తి అధికంగా ఉంటుందన్నమాట. ఆవాలే కదా అనుకుంటాం, కానీ ఆవాలు దిష్టిపరంగా ఉపయోగపడతాయి. కొన్ని దరిద్రాల పరంగా కూడా ఈ ఆవాలు మనకు పనిచేస్తాయి అన్నమాట. మానవుడికి ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆవాలతో ఖచ్చితంగా సాయంత్రం శనివారం సంధ్యా సమయంలో పరిహారం చేస్తే ఇక మనకు జరగదు అన్న పని కూడా జరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఆ యొక్క పని ద్వారా కూడా మనం లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే కనుకనండి శనివారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి. లేదంటే కనుక మీరు నార్మల్గా ఆంజనేయ స్వామిని కొంతమంది పూజిస్తారు, కొంతమంది శనివారం ఏంటంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరి ఇష్ట దైవాన్ని బట్టి వాళ్ళు ఆరాధించడం, పూజించడం చేసుకుంటారు కదండి. అలా చేసుకోండి. ఏంటంటే శనివారం ఇలా లేచిన తర్వాత మనం స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే పూజ గదిలో అండి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ రోజున వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక స్వామివారికి మన దగ్గర ఉండే పుష్పాలతో పాటు తులసి దళాలతో చక్కగా నిండుగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామిని. అలా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా ఈరోజు మీకు వీలుంటే పిండి దీపం పెట్టుకోండి. 5 రోజుల పాటు, అంటే 5 రోజులంటే వరుసగా కాదు, 5 శనివారాల పాటు పిండి దీపారాధన చేస్తే మన మనసులోని కోరిక ఖచ్చితంగా తీరే అవకాశం ఉంటుంది. మన కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఆ యొక్క 7 కొండల వారే మన కోరికను తీరుస్తాడని మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట. అందుకే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి కోరికలు తీర్చుకోవాలంటే 5 శనివారాల పాటు పిండి దీపారాధన చేయాలి. పిండి దీపం అంటే ఏమీ లేదండి, బియ్య పిండిని తీసుకొని మనం ఏంటంటే కనుక అందులో కొద్దిగా పసుపు వేసేసి నీళ్లను పోసేసి ముద్దలాగా చేసి ప్రమిదను తయారు చేసి దానిపైన గోవింద నామాన్ని వేసేసి చక్కగా అందులో నిండుగా నూనెను పోసేసి ఒత్తులను వేసి దీపారాధన చేయాలి. ఇలా చేసుకుని మన కోరిక చెప్పుకుంటే ఆ స్వామివారు ఆ దీపాన్ని అందుకుని మన కోరికను తీర్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీ కోరికను బట్టి మీరేంటంటే కనుక ఇలా పిండి దీపారాధన 5 శనివారాల పాటు చేసుకోండి. లేదంటే 7 శనివారాల పాటు కూడానైనా సరే చేయొచ్చు. కోరిక ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట. ఇలా మీరు మీ ఇష్టాన్ని బట్టి శనివారం పిండి దీపం అంటే చేసుకోవచ్చు. లేదు కుదరదు అనుకుంటారు కదా, నార్మల్గా ఏంటంటే కనుక డైలీ మనం దీపం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుకనండి ఎక్కువగా మీరు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నారు, ఏదో చిన్న చిన్న వాటికి ఏంటంటే కనుక బాగా ఇబ్బంది పడిపోతున్నారు అనుకునేవారు, కొన్ని జీవితంలో జాతకంలో దోషాలు ఉన్నాయనుకునేవారు ఏంటంటే కనుక ఈ రోజున దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఒక మిరియాన్ని వేయండి. మిరియాన్ని అలాగే వేసేయచ్చు, ఏం కాదు. మిరియం వేయటం వల్ల మంచిదండి, జాతక దోషాలు పోతాయి, జీవితం మారుతుంది, చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిరియాన్ని వేసేసి దీపం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాన్ని తులసి కోట మొదట్లో పాతండి, సరిపోతుంది. ఇలా మీరేంటంటే కనుక చక్కగా దీపారాధన చేసేసుకొని స్వామివారికి లాస్ట్లో ఏంటంటే కనుక అంటే దీపానికి మనం ఏదైనా సరేనండి ఎప్పుడు కూడా దీపం ఒకటే పెట్టకూడదు. దీపానికి పంచదార కానీ, బెల్లం కానీ, అరటిపండు కానీ, లేదంటే కనుక మన దగ్గర ఒకవేళ ఆ సమయానికి బత్తాయి ఉంది, లేదంటే కనుక ఇలా మన దగ్గర ఏ ఫలం ఉంటుందో ఆ ఫలాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలా నైవేద్యంగా పెడితే ఆ దీపంతో పాటు భగవంతుడు ఏంటంటే కనుక ఆ ఫలాన్ని కూడా అందుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేసేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక ఆ తర్వాత శనివారం ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అలానే నల్లటి వస్త్రాలను దానం చేస్తే మంచిది, కానీ నల్లటి వస్త్రాలను ధరించకూడదు. దానికి తోడు ఏంటంటే కనుక శని బాధలతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు. శని పట్టి పీడించి జీవితాన్ని మొత్తం కూడా తలకిందులుగా మార్చేస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శనివారం అండి ఖచ్చితంగా నల్ల కమ్మలి కానీ, లేదంటే కనుక నల్ల గొడుగు కానీ, నల్లటి చెప్పులని కానీ,
లేకపోతే ఏంటంటే కనుక నల్లటి నువ్వులను కానీ దానం చెయ్యండి. దానం చేస్తే మీకేంటంటే కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి మీ జీవితం మారుతుంది. శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. శని ద్వారా ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా శనివారం పూట మీరు దానం చేయొచ్చు. దానం అంటే కనుక వస్తువులే కాదు, అన్నాన్ని కూడా దానం చేయొచ్చు. అదేనండి అన్నదానం. మనకిప్పుడు నలుగురికి తినిపించేంత స్తోమత లేదు, నలుగురికి అన్నదానం చేసేంత స్తోమత లేదనుకుంటే కనుక ఒక్క వ్యక్తికైనా సరే పేదవారికి ఏంటంటే కనుక కడుపు నిండా అన్నం పెట్టండి. శనిదేవుడు అనుగ్రహించి మీ కష్టాన్ని మీ బాధను తీర్చి శని నుంచి మిమ్మల్ని ఏంటంటే కనుక విముక్తి కలిగిస్తాడని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటివి మీరు ఖచ్చితంగా ప్రయత్నించుకోండి, ఫలితం ఉంటుంది. ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్నాం కదా ఆవాల పరిహారం చేయాలని. ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుందండి. ఈ పరిహారం ఏంటంటే కనుక చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. పూర్వకాలంలో మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దవారు కావచ్చు ఏంటంటే కనుక శనివారం పూట ఇలా ఆవాల పరిహారాన్ని ఆచరించేవారు. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ పరిహారం పిల్లల పరంగా చేసేవారండి. అలానే కాకుండా పెద్దవారి పరంగా కూడా చేసేవారు. కానీ పిల్లల పరంగా ఎలా అంటే కనుక ఇందులో మనం 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 పరిహారాలు కూడా మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఒకసారి ప్రయత్నించుకోండి. మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మన పిల్లలు ఉంటారండి. మన పిల్లలు అంటే కనుక చిన్న పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. పదే వారికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళ తద్వారా ఏంటంటే కనుక మనం కొంచెము ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇప్పుడు మన పిల్లలకు బాగుందనుకోండి, మనం పనులు చేసుకోగలుగుతాం. చక్కగా ఏంటంటే కనుక 4 రూపాయలను వెనకేసుకోగలుగుతాం. అలానే కాకుండా టెన్షన్ లేకుండా పనిలో ఏంటంటే చక్కగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అదే పిల్లల పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అదే మన మైండ్లో ఉండిపోయి మనకు చాలా టెన్షన్ కలుగుతుంది. తినబుద్ధి కాదు, ఏం చేయబుద్ధి కాదు. అలానే కాకుండా ఏంటంటే కనుక ధ్యాస మొత్తం పిల్లలపైనే ఉంటుంది. అసలు పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతుందని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం చాలా బాధపడిపోతూ ఉంటాము. ఈ పరిహారం ఏంటంటే కనుక చాలా మందికి తెలిసుండొచ్చు. అంటే పాత వారికి, మన నానమ్మలకు, తాతలకు, అలానే కాకుండా మన పూర్వీకులకు ఎక్కువగా తెలిసిన పరిహారం ఇది. నార్మల్గా ఏంటంటేనండి చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. పల్లెల్లో, పట్టణాలలో కొంతమందికి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఇది ఏంటంటే కనుక చాలా మందికి తెలియకపోవచ్చు అండి. కాబట్టి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా పిల్లలకు, అంటే చిన్న పిల్లలకండి ముఖ్యంగా ఈ పరిహారం ఏంటంటే కనుక 20 ఏళ్ల లోపు పిల్లలకు చేయాల్సిన పరిహారం అనమాట. 20 ఏళ్ళు దాటిన తర్వాత చేయకూడదండి అంటే కనుక చేసుకోవచ్చు, పెద్దవారు కూడా చేయొచ్చు. కాకపోతే పిల్లల పరంగా అయితే మాత్రం వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. పిల్లలు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడతారు, చాలా మానం చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు పిల్లలపై మనకు తెలియకుండా కొన్ని ఉంటూ ఉంటాయి శక్తులు. అవి మనం ఏంటంటే కనుక దృష్ట శక్తులు అని చెప్పలేము, అలానే అవి కారాత్మక శక్తులని కూడా మనం చెప్పలేము. ఏదో మనము వెళ్ళని చోటుకు వెళ్ళినప్పుడు ఏదైనా పిల్లలకు కొంచెం హఠాత్తుగా ఏదైనా జరిగి ఆ పిల్లలు మనని ఇబ్బంది పెట్టడం, లేదంటే అనుకోకుండా అనారోగ్య సమస్య వచ్చి ఆ పిల్లలు మనని బాధ పెట్టడం, దానికి తోడు ఏంటంటే కనుక తరచుగా పిల్లలు ఏడ్చేసి చాలా ఇబ్బందులకు గురి చేయటం ఇలా చేస్తూ ఉంటారు కదా. అలా చేసినప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసుకోండి. ఇప్పుడు మీ పిల్లలు ఏడిపిస్తున్నారు, బాగా ఇబ్బంది పెడుతున్నారంటే ఒక శనివారం చూసుకోండి. ముఖ్యంగా ఈ పరిహారం అయితే శనివారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకునే పరిహారం పిల్లల పరంగా చక్కగా పనిచేస్తుంది. అంటే కనుక 6 గంటల నుంచి 6 గంటల 55 నిమిషాల లోపే పరిహారం చేయాలి. అలాంటప్పుడే ఫలితం ఉంటుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి 7 గంటల 17 నిమిషాల వరకు పరిహారం చేయకూడదు. మిగతా సమయాల్లో ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే సంధ్యా సమయంలో చేసే పరిహారానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ ఆవాల పరిహారానికైతే ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి 1 టీ స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి. అంటే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, పెద్దది కాదు, చిన్న టీ స్పూను అన్ని ఆవాలను తీసేసుకొని మీరేంటంటే మన ఇంట్లో అండి నార్మల్గా ఏంటంటే ఇలా చెంబులు ఉంటాయి కదండి. నార్మల్గా ఏంటంటే కనుక మీరు రాగి చెంబుని వాడుకోవచ్చు, నార్మల్గా చెంబుని కూడా వాడుకోవచ్చు. మన నీళ్లు తాగే చెంబుని కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. అలా నీళ్లు తాగే చెంబుని లోట అంటాం, నీళ్ళ చెంబు అంటాం, ఇలా రకరకాలుగా అంటారు. మనమైతే చెంబు అంటాం కాబట్టి ఆ చెంబుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో నీళ్లను పోయండి. పోసేసిన తర్వాత అందులో ఏంటంటే కనుక ఈ స్పూను 1 స్పూన్ అన్ని ఆవాలను పోయండి. పోసి ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక నీళ్లు కింద పడేలాగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకోండి. ఈ ప్లేస్లో మనం రాగి చెంబుని కూడా వాడుకోవచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఆవాలను పోసేసి ఆ పిల్లలకి ఏంటంటే కనుక దిగదూర్చండి. దిగదూర్చడం అంటే ఏమీ లేదండి, దిష్టి తీయటం అంతే. చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. దిష్టి తీయటం అంటే కనుక ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు. ఇప్పుడు మీకు ఎలాగైతే దిష్టి తీయొస్తుందో అలా తీసుకోండి. లేదండి మాకు అసలు రాదండి అనుకుంటారా, మీరు ఏం చేయండి, తల చుట్టూదా 21 సార్లు తిప్పండి. లేదంటే కనుక ఆ చెంబుని ఎడమ చేతిలో పట్టుకొని చక్కగండి
అంటే నుదిటి భాగం నుంచి కింది బొటని వేలు వరకు 3 సార్లు అంటే ఇలా ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి, చెడంతా కూడా పోవాలి అన్నట్టుగా ఇలా తూడ్చాలి. ఆ తర్వాత వెనక నుంచి సేమ్ అండి, వెనక భాగము నుంచి కింది వరకండి అంటే మన పాదాల వరకు కూడా ఇలాగే తూడ్చేసి తల చుట్టూగా ఒక 5 సార్లు తిప్పి ఆ నీళ్ళని ఏంటంటే కనుకనండి ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. అలా అని మన ఇంట్లో పోయకండి, మన ఇంటికి బయట ఇలా మనకు అంటే ఇలా మీకు చాలా వరకు కూడా వాష్ ఏరియాస్ ఉంటాయి కదా, మనం గచ్చులు అంటాము, బాసన్లు కడుక్కునే ఏరియా అంటూ ఉంటాం కదా, అలాంటిది ఉన్నట్టయితే అక్కడ పోసేసి మంచినీళ్ళు పోయండి. ఆవాలు మాత్రం కింద పోయకండి, డైరెక్ట్గా అందులోనే ఆ యొక్క మనకుండే వాష్ ఏరియాలోనే అక్కడనే పోసేసుకోండి, సరిపోతుందన్నమాట. అలా పోసేసి ఆ పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేయండి, మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ఆవాల కంటే కనుక పసుపు ఆవాలని మనకు దొరుకుతాయి. ఆవాలకు ఇంకా అతీత శక్తి ఉంటుంది, అదైతే వితిన్ సెకండ్స్లోనే ఫలితం తెచ్చి పెడుతుంది. ఒకవేళ ఇవి దొరికితే ఇవి తీసుకోండి, ఇవి దొరకకపోతే నార్మల్గా మన ఇంట్లో ఉండే ఆవాలు తీసేసుకొని చేసుకోండి, అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట. అలా కూడా మీరు ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఇది చేసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరే అంటారండి బాగా ఉపయోగపడిందండి, మంచి ఫలితం వచ్చిందని. ఎందుకంటే కనుక నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. నీళ్లు ఏంటంటే కనుక పంచభూతాల్లో ఒకటి, చెడు ఉంటే తీసేసుకుంటాయి. ఆవాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి చెడుగాలిని లాగేసుకోవడానికి ఆవాలు ది బెస్ట్గా పనిచేస్తాయి. ఆవాల వల్ల లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు. ఆవాలు ఏంటంటే కనుక చాలా చాలా మంచి రిజల్ట్ని మనకు తెచ్చి పెడతాయి. పిల్లల పరంగా అయితే ది బెస్ట్గా పనిచేస్తాయి. పెద్దవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనకు అంటే పెద్దవారి పరంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక దరిద్రంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదైనా పని చేస్తే ఆ పని బురదలో పోసిన పన్నీరులాగా మారిపోతుంది. ఏ పని చేసినా మన చేతిలో గుంట కొన్నిసార్లు మనకు కలిసి రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, శనివారం పూట ఇలా ఏంటంటే కొద్దిగా ఎడమ చేతిలో ఆవాలను తీసుకోండి. ఎందుకంటేనండి మీకు పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి, పనులు జరగటం లేదు, ఏది మొదలు పెట్టినా కానీ అందులో మాకు బాగా కలిసి రావటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శనివారం పూట అండి చక్కగా ఇలా చేతిలో ఆవాలను తీసుకొని గుర్తుపెట్టుకొని 3 సార్లు మీ తల చుట్టూ తిప్పి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరగాలని ఆవాలను ఏంటంటే కనుక దూరంగా విసిరేయండి. ఎంత దూరంగా విసిరేయాలంటే కనుక మీరు ఎంత గట్టిగా ఆవాలను విసరగలుగుతారో అంత గట్టిగా ఆవాలను విసిరిస్తే చాలా మంచిది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. ఆ పనుల వల్ల ఏ దరిద్రం అయితే ఏర్పడి మీ పనులు ఆటంకాలు అడ్డంకులు ఏర్పడి ఆ పనులు జరగకుండా ఆగిపోతున్నాయో ఆ పనుల నుంచి ఏంటంటే కనుకనండి మీకు విముక్తి కలుగుతుంది. అంటే ముఖ్యంగా దరిద్రం తొలగిపోతుంది, ఆ పనులు జరుగుతాయి. దరిద్రం ఉండడం వల్ల ఏంటంటే కనుక పనులు జరగవు, ఆ వాయిదా పడిపోతూ ఉంటాయి, ఆ పనులు మనకు అనుకూలించవు. ఆ పనుల ద్వారా ఏంటంటే కనుక మనకు చిరాకులు వచ్చేసి మనం చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాం కదా, అలాంటివి జరగకుండా దరిద్రాలను తొలగించి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటానికి ఆవాలు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి ఆవాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి తల చుట్టూదా 3 సార్లు తిప్పి ఆవాలను విసిరేయటం వల్ల సగానికి సగం దరిద్రాలు పోయి అనుకున్న పనులు జరిగి అందులో మనం విజయాలను పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిహారం శనివారం పూట చేయండి, ఇక మీకు తిరుగులేని యోగం కలిగి మీ జీవితమే మారిపోతుందండి.